ఇప్పటి వరకు ఈ విషయం తెలియక చాలా మిస్ అయ్యాం. ఈ ఆకు రసం మీ స్కిన్ కి టచ్ అయితే చాలు, మన ముఖం పైన 20 సంవత్సరాల నుండి ఉన్న పిగ్మెంటేషన్ కూడా మటుమాయం అవుతుంది. మీ ఫేస్ ఫుల్ గ్లోతో మెరిసిపోతుంది. 2 బొబ్బాయి ఆకులు తీసుకుందామండి. మన చర్మానికి ఎంతో మంచిగా అద్భుతంగా పనిచేస్తాయి అంటే నమ్మండి. ఇది ఆరోగ్యానికి ఎంత బాగా హెల్ప్ అవుతుందో అలాగే మన స్కిన్ కేర్ కి కూడా అంతే బాగా హెల్ప్ చేస్తుందండి. నీట్ గా కడుక్కున్న తర్వాత కిచెన్ రోల్ తీసుకుని ఓన్లీ ఆకులు మాత్రమే దంచుకోవాలండి. ఈ ఆకులు అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. వీలైనంత మెత్తగా దంచుకుంటే చాలా ఎక్కువగా బొబ్బాయి ఆకు రసం అనేది తయారవుతుంది అనమాట. ఈ ఆకు రసం అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుందండి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఈ రైస్ ఫ్లోర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకుందామండి. ముఖం పైన వచ్చే నల్ల మచ్చల్ని, పిగ్మెంటేషన్ మచ్చల్ని కూడా తేనె రిమూవ్ చేస్తుందండి. 1 పావు టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. ప్యూర్ కొబ్బరి నూనె వేసుకుందాము. మన ముఖం పైన ఎక్కువగా ఏ ప్లేస్ లో అయితే మంగు మచ్చలు అనేవి కనబడుతున్నాయో ఆ ప్లేస్ లో ఈ ప్యాక్ నైతే అప్లై చేసుకోవాలండి. మచ్చలు ఉండే ప్లేస్ లో డార్క్ గా అప్లై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం వేళ్లతో రౌండ్ సర్కిల్ మోషన్ లో స్క్రబ్ చేసినట్టయితే మెలనిన్ స్థాయిని తగ్గించి చక్కగా ముఖం అనేది గ్లోగా అందంగా మార్చి ముఖం పైన మచ్చల్ని తొలగించడంలో ఇది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అరగంట అయినా గానీ ఉంచాలి. తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా గానీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.